పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. వేడుకలో టీడీపీ నేత, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఎర్రమేల్ గారి నాయకత్వం, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఎర్రమేల్ గారి నాయకత్వం, జోహార్ అన్న ఎన్టీఆర్. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా 1984లో నేషనల్ ఫ్రంట్ని స్థాపించి ఆ రోజు జాతీయ రాజకీయాల్లో కీలక ఉద్దండులైన వాజ్పేయి గారిని, అద్వానీ గారిని, రామకృష్ణ హెగ్డే గారిని, ఎంతోమంది మరి పెద్దల్ని, మరి కరుణానిధి గారు కానీ, ఎంజి రామచంద్రన్ గారు కానీ, చాలామంది పెద్దలు, దేవిలాల్ గారు, చాలామంది పెద్దలు ఆ రోజు నేషనల్ ఫ్రంట్లో ఉన్నారు. దానికి నాంది పలికింది అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ విధంగా పార్టీలో ఈరోజు దాదాపు 23 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తర్వాత విభజింపబడిన ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆంధ్రలో ఆత్మగౌరవాన్ని కూడా కాపాడింది. సో ఈరోజు కూడా మనం చూస్తే 2019లో అధికారంలోకి వచ్చిన సైకో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థితిగతులు పూర్తిగా కింద స్థాయికి నెట్టాడు. అధోగతి పాలు చేశాడు ఆంధ్రప్రదేశ్ని, అప్పుల పాలు చేశారు, అప్రతిష్ట పాలు చేశారు, రాజధాని లేని రాష్ట్రంగా కూడా తయారు చేశాడు. సో అందుకే ఈరోజు ఒక సైకో మనస్తత్వం, హిట్లర్ మనస్తత్వం, ఒక ఫ్యాక్షన్